యాక్చువల్లీ. ఓకే. అయితే రాకేష్ గారు, ఇక కమింగ్ టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై, రెండు కూడా అంటే ఆన్ పేపర్ పరంగా రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఈ ఐపీఎల్ 2025లో బరిలోకి దిగాయి. అయితే మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ హైలైట్ అయిపోయారు, వాళ్ళు 300 స్కోర్ టీం లాగా ఉన్నారు, కానీ మధ్యలో మొత్తం శృతి అంతా తప్పిపోయింది. మొన్న మ్యాచ్లో మళ్ళీ వాళ్ళు విజృంభించారు. ఇటు ఎంఐ కూడా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంది, బట్ లాస్ట్ మ్యాచ్ విన్ అయినటువంటి ఆ విజయ కసితో ఉన్నారు. మరి ఈ రెండు టీమ్స్ ఈరోజు తలపడుతూ ఉన్నాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి బికాస్ 5 times ఛాంపియన్ ముంబై ఇండియన్స్, డీసీ డెక్కన్ డెక్కన్ చార్జెస్ తో ఉన్నప్పుడు ఒకసారి, సన్ రైజర్స్ ఉన్నప్పుడు ఒకసారి, ఒక 2 times ఛాంపియన్ మన హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ, లాస్ట్ సీజన్ లో ఫైనలిస్ట్. అండ్ మీరు చెప్తున్నట్టు ఫస్ట్ మ్యాచ్ లో ఒక మ్యాసివ్ టోటల్ ని పుట్అప్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై ఉంటాయి. దట్ టు హైదరాబాద్ ముంబై అంటేనే గ్రౌండ్స్ బ్యాటర్స్ కి ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంకా ముంబై చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి హై స్కోరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఫార్మర్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్, ఫార్మర్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేల్ స్టేన్ కూడా 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం చూసాం ఎక్స్ లో తను ట్వీట్ చేయడం. సో ఐ థింక్ హై స్కోరింగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఇంపార్టెంట్ గేమ్ రెండు టీమ్స్ కి. మీరు చూడండి, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి టీమ్స్ బాటమ్ హాఫ్ లో ఉన్నాయి. జనరల్లీ ఈ టీమ్స్ ని మనం ఫస్ట్ హాఫ్ లో, టాప్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అదే కదా T20 క్రికెట్ అంటే, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనేలాగా. అండ్ లాస్ట్ గేమ్ లో మీరు చెప్తున్నట్టు రెండు టీమ్స్, ఈవెన్ సన్ రైజర్స్ అయితే దే హావ్ చేస్ 240+. సో బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అభిషేక్ శర్మ, ఐ థింక్ తనకి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ గ్రౌండ్. మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో ఇండియా ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్ లో తను ఇక్కడ 40 odd balls లో 150+ స్కోర్ కూడా చేశాడు. సో కండిషన్స్ తనకి బాగా తెలుసు. ఈవెన్ ఇషాన్ కిషన్ లాస్ట్ ఆల్మోస్ట్ 6-7 seasons ముంబై ఇండియన్స్ ఆడాడు. సో హీ నోస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ గ్రౌండ్. సో మంచి గేమ్ ఉంటుంది. డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ రన్ ఫెస్ట్. అలానే కార్తిక్ గారు, మనం చూస్తే ఎస్ఆర్హెచ్ మొన్న మ్యాచ్లో ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ కావచ్చు, మొత్తం అంటే బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా జూలు విదిల్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ పరంగా కూడా ఇంకా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇటు ఎంఐలో బూమ్రా, బోల్ట్ లాంటి బౌలర్స్ ఉన్నారు, టాప్ బౌలర్స్. వీళ్ళని మన వాళ్ళు ఎంతవరకు వాళ్ళపైన ఎంతవరకు ఆధిపత్యం చలాయించే ఆస్కారం ఉండొచ్చు? ఇది ఇవాళ ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఒక చిన్న టెస్ట్. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ని కంప్లీట్లీ డిస్టర్బ్ చేసే బౌలర్స్ ఉన్నారు అటు సైడ్, లైక్ బుమ్రా, బోల్ట్, దీపక్ చాహర్, ఇట్లాంటి మంచి ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా చాలా చక్కగా వేస్తున్నాడు. సో మనం చూస్తే వాళ్ళు చాలా మన ఎస్ఆర్హెచ్ని రెస్ట్రిక్ట్ చేసే ఒక మంచి బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ వేరే మన దగ్గర వచ్చే లోపల అలాంటి బౌలింగ్ లైనప్ లేదు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేంత. షమ్మి మనకి మెయిన్ బౌలర్, ఎక్స్పీరియన్స్ బౌలర్, తన మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్, తను ద వే హీస్ గివింగ్ ద రన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మొన్న లక్కీలీ లైక్ ఇషాన్ మలింగా, లైక్ శ్రీలంకన్ బౌలర్, చాలా చక్కగా రానిచ్చాడు. ప్రాబబ్లీ లైక్ ఇవాళ తనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. బట్ షమ్మి ప్రాబబ్లీ హీ నీడ్స్ టు పర్సనలీ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బాల్ వెరీ వెల్. ఇవాళ మంచి ఛాన్స్ తనకి.